హలో చెప్పరా చిన్న. ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్గా వచ్చాయి. హలో హలో ఎక్కడ రావాడు? సెల్లేవో. చంపేస్తాను. ఆ అశోక్ గడు ఎక్కడరా? చెప్పు. మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? ఏం కావాలరా చిన్న? నీకు డబ్బులు కావాలా? బావర్చి బిర్యానీ తింటావా? రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా. చెప్పు నానా. టికెట్ అంటే ఇష్టం అంట కదరా? సచిన్ బట్టి దుప్పుకొచ్చిస్తారా? చెప్పురా నాన్న, చెప్పు. చెప్పురా వాడెక్కడో చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్నని చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా? ఇప్పుడైనా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా? ఒక్క రాజాన్నని చంపినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు. నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. నిన్ను చంపకుండా వదలడరా అన్న. అశోక్ అన్న ఎక్కడ ఉన్నాడో నేను చచ్చినా చెప్పను. ఇక్కడే రాజా అన్నం చంపింది. ఇక్కడే అన్నా. పాపం రాజా అన్న నా కొడుకు చంపాడన్నా. ఇక్కడే అన్నా. ఇక్కడే 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 ఇక్కడే. అశోక్ తప్పు చేశాను. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నాన్రా. వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు, ఆ అమ్మాయి వద్దు, వాడి ప్రాణం కావాలి. ఏమైనా సరే వాడు బతకూడదు.
వాడి చావు నేను చూడాలి. రే, నీలో నేను పాత కేకేని చూడాలిరా, పాత కేకేని చూడాలి. వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్న, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట. అన్న, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అడ్రస్ కూడా దొరికింది. రేపు వాడి చెల్లెలి పెళ్లి. ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాను. ఇది తండ్రి కొడుకుల డ్రామారా.